వెల్కమ్ బ్యాక్ టు నూహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము పొడి చేస్తున్నాం, పల్లి పొడి. ఎంతో రుచికరమైన పల్లి పొడి అండి. బుడ్డపప్పుల పౌడర్ అయితే చేస్తున్నాము. దీనికోసం అయితే పప్పులని వేయించి పొట్టు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అందులో అయితే ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలి. మనం కారం ఎక్కువ తినేపాటైతే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేపాటైతే తక్కువ వేసుకోవాలండి. భలే ఉంటుందండి ఈ పౌడర్ అయితే. ఇది ఉప్మాలోకి, మనం రైస్లోకి, చపాతీలోకి, లేదంటే పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్గా పప్పులోకి బాగుంటుందండి పప్పుల పొడి. ఇలా కరివేపాకు వేసి బాగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే కొద్దిసేపు వేపుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి. మనకి ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు కదా, తొందరగా అయితే అయిపోతుందండి. వెల్లుల్లి రొబ్బలు కొన్ని మనము పప్పులను చూసి అయితే వేసుకోవాలి. వెల్లుల్లి రబ్బలు ఎక్కువ ఉన్నా కానీ పర్లేదండి, ఎందుకంటే వెల్లుల్లి మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇది మా అమ్మమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది పొడి. ఇవన్నీ కొంచెం చల్లార్చిన తర్వాత అయితే మనం మిక్సీకి వేసుకోవాలండి. నేను వీడియో తీస్తున్నా అని మా అమ్మమ్మ తొందరలో వేడిగా ఉన్నప్పుడే వేసేసాము. అది కొంచెం ఉండలాగా వచ్చింది, కానీ మనం ఇది కొంచెం చల్లార్చిన తర్వాత గిన వేసుకుంటే గిన పొడి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఇది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బుడ్డపప్పులు అండ్ ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేశాను. దాని తర్వాత ఇంకా ఈ మిశ్రమం మొత్తం వేసేసి ఉప్పు అండ్ బెల్లం వేసి దాని తర్వాత ఇవన్నీ వేసేసి ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే అండి. భలే టేస్ట్ ఉంటుందండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.